హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ క్వశ్చన్ మీ ముందుకు వచ్చేసిందండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశాను, ఇంకా వంటింట్లోకి అడుగు పెట్టేద్దాం. ఈరోజైతే మా అమ్మ ఎలా చేస్తారు ఏంటి దోసకాయ పప్పు అనేది నేను అదే స్టైల్లో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే అన్నీ కలిపి కుక్కర్లో పెట్టి ఎనిపి తాలింపేస్తూ ఉంటాం. నేనైతే ఇక్కడ పప్పు ఒక్కటే కుక్కర్లో పెట్టానండి. పైన పేపర్ ఎందుకు పెట్టా అంటే పొంగినప్పుడు చూశారు కదా, ఆ పేపర్ మీద పడిపోయింది. లేదంటే పొయ్యి అంతా పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు నేను పేపర్ పెడతాను. ఇప్పుడు పప్పు అయితే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఎనపుతుంటే ఎనపాతి కాదు కాబట్టి మళ్ళీ వేరే పొయ్యి మీద పెట్టి కాస్త ఉడికించుకుంటాను. ఇప్పుడైతే గనక నేను ఎందుకు అలా వాళ్ళు చేసే పప్పు అన్నానంటే, మనమైతే గనక అన్ని కుక్కర్లో పెట్టేసి వెలిగిస్తాము, అయిపోగానే ఎనిపి తాలింపేస్తా ఉన్నాను. వాళ్ళైతే అలా కాదండి, అన్నీ దేనికది సపరేట్గా ఉడకపెట్టుకుంటారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది అమ్మ స్టైల్ పప్పు నా చేతి వంట చూసేద్దామా, ఇంకెందుకు లేటు. ఇప్పుడైతే చింతపండు నానబెట్టేసాను, దోసకాయలు 2 తీసుకున్నాను, ఆ పప్పుకి సరిపడా నేను తీసుకున్నాను. పచ్చిమిరకాయలు అయితే ఇన్ని వెయ్యనండి, దీంట్లో సగమే వేస్తాను, సగం అయితే పక్కన పెట్టేస్తా. ఇప్పుడైతే కొంచెం నూనె వేస్తున్నాను, గిన్నె పెట్టిన తర్వాత నూనె వేస్తా. ఇంకోటేంటి అంటే, నేను ఇలాంటి పులుసు కూరలు ఏదైనా సరే చేసేటప్పుడు స్టీల్ గిన్నెలోనే చేస్తానండి ఎక్కువ శాతం. ఇప్పుడు పచ్చిమిరకాయ, ఉల్లిపాయ కట్ చేసుకున్నా, నేను కారం అయితే వెయ్యనండి, ఓన్లీ ఉల్లిపాయ వేస్తా. లాస్ట్‌లో నాటు టచ్ కూడా ఒకటి ఇస్తాను. అందుకే మీరు వీడియో ఫుల్ చూసేసేయండి అని చెప్పి అంటున్నాను. ఒక క్వెషన్ అయితే అడుగుతానండి, ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ రాస్తారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తా. ఇక్కడ నూనె కాగిన తర్వాత డైరెక్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేశాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కాస్త కొంచెం వేగితే చాలండి, మగ్గే పని లేదు. ఈలోపు ఏంటంటే దోసకాయ చెక్కు తీసేసి నాకు అది చేదు ఉందో లేదో చూసుకున్నాను. ఇంకా చేదు ఉంటే గనక దోసకాయ పడేయకండి, ఆ గింజలు తీసేసి కొంచెం కల్లుప్పు రాసి కడిగేస్తే ఆ చేదు పోతుంది. ఇప్పుడు నూనె కూడా నేను ఫిల్ చేస్తున్నా. ఈ విధంగానే వంటగదిలోకి వచ్చినప్పుడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు దోసకాయ ఒక్క టమోటానే వేసానండి. టమోటా అయితే ఎక్కువ వేయకూడదు, ఒక్క టమోటా వేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తర్వాత దోసకాయ, టమోటా డైరెక్ట్ వేసేసి చక్కగా పెద్ద ముక్కలుగా కోసుకోండి. దోసకాయ అయితే గనక ఈ దోసకాయ, టమోటా చక్కగా మగ్గించుకోండి. ఈ మగ్గటానికి ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పప్పు ఎనిపేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడైతే ఉప్పు చూసి వేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి. ఇంకా ఈలోపు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మన ఛానల్లో ఏ రెసిపీ అయినా సరే ట్రై చేసి ఉంటే గనక నాకు ఫోటో అయితే పంపించండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ ఫోటోనే పెట్టాలండి, మెసేజ్ పెట్టకండి, కాల్స్ అయితే చేయకండి. ఇంక ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. ఎందుకు ఉప్పు ఆలోచించి వేస్తున్నా అంటే, నేను పప్పులో కూడా ఉప్పు వేస్తాను, ఇక్కడ 2 చోట్ల ఉప్పు వేస్తాను. ఇక్కడ సంబార్ అయితే వేస్తున్నానండి. సంబార్ లేదు అంటే మీరు చక్కగా పసుపు కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ మనం బాగా కలిసిపోయేదాకా కలుపుకొని కొంచెం మగ్గించుకుంటే చాలు. మనకి దోసకాయ ముక్క అనేది ముక్కగానే ఉండాలండి, కాబట్టి బాగా ఉడికించుకోకండి. ఉడికించడం వల్ల ఇక్కడ చితికిపోయిద్ది, పులుసులో ఉడికితే ఆ ముక్క ముక్కలాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే కనుక చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. చింతపండు పులుసు పోసిన తర్వాత మనం ఎంతైతే చిక్కదనం కావాలనుకుంటున్నారు అనేది చూసుకొని దానికన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మనకు ఉడికే కొంది చిక్కబడిపోతుంది పప్పు అనేది. ఇప్పుడు మీరు పులుపు కూడా చూసి వేసుకోండి. నేనైతే పులుపు ఇక్కడ నాకు సరిపడ, మేము పులుపు కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి నేననేది కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నా. ఇదైతే గనక చపాతీలోకి, వైట్ రైస్లోకి, వేడి వేడి అన్నంలోకండి ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, స్వర్గమేనండి. కాబట్టి ఈ స్టైల్లో ఒక్కసారి పప్పు చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా చూశారు కదా, నేను కాసిన వాటర్ కూడా పోసేసుకున్నాను. ఇప్పుడైతే అన్నం అయితే నాకు సరిపోదు, ఇప్పుడు అన్నం వండుకోవాలి. పప్పు ఉంది అంటే ఈ పూట చక్కగా అన్నం వండేసుకొని తిని తర్వాత అయితే కనుక ఈవినింగ్కి మార్నింగ్ అయితే చపాతీ చేసేసుకుంటానండి. ఇప్పుడు చక్కగా పప్పు వేడి వేడి అన్నం పెట్టుకొని తింటాము. ఈవినింగ్ అయితే ఇదే పప్పుకి నేను చపాతీ కాంబినేషన్గా చేస్తానండి. ఎప్పుడైనా సరే మా ఇంట్లో పప్పు వండినప్పుడు కంపల్సరీ ఒక పూట అయితే చపాతీ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది దోసకాయ ముక్క కొంచెం మగ్గిన తర్వాత పప్పు వేసేసుకోవాలి. ఎనిపి పప్పు వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని.
ఒకవేళ ఉప్పు మీకు సరిపోలేదు అంటే గనక ఇప్పుడే ఉప్పు వేసేసుకుంటే సరిపోయింది. ఉప్పు అనేది మామూలు దాని మీద కొంచెం తక్కువ వేయండి. ఎందుకు అంటే చిక్కపడే కొంది ఉప్పు అనేది మీకు వస్తుంది. ఇంకా తర్వాత ఒక మసాలా పొడి కూడా వేస్తాను. దాంట్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవటం బెటరు. ఇప్పుడైతే పప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత పోపు అయితే వేస్తున్నా. ఈ పోపులో సింపులేనండి మనం వేసేది. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర కొంచెం వేస్తాను, ఇంగువ వేస్తా, ఒక 2, 3 ఎండుమిరపకాయలు వేస్తా. ఎందుకు ఎండుమిరపకాయలు 2, 3 వేస్తున్నానంటే పప్పులో ఈ ఎండుమిరపకాయ ముద్దలో పెట్టుకొని తింటే ఉంటుందండి. ఆ పప్పు అంతా లోపలికి పోయి నూనె లోపల పోయి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తా. ఇంకోటి మీరు అనుకోవచ్చు, ఏంటి నూనె కాగకుండా వేస్తున్నాను అనుకోవచ్చు. నూనె మనం నూనె బాగా మాడిపోయిన దాంట్లో వేస్తే ఒకేసారి కలర్ వచ్చి లోపల అనేది పచ్చిదనం వస్తుంది. కాబట్టి నేనైతే కొంచెం నూనె వేడవగానే ఇట్లా వేసేసి చక్కగా అన్నీ వేయించేసుకొని పోపులో వేస్తానండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూసేయచ్చు. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా నా దాకా మీ కామెంట్ అందచేస్తారు అని అయితే అనుకుంటున్నాను. మంచి మంచి కామెంట్స్ పెడితే నాకు బూస్టింగ్ వచ్చి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఏమీ లేదండి, ఏదన్నా కూరల్లో అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందండి. మనం అన్నీ వేసిన టేస్ట్ ఒక్కటి వేయకపోతే అస్సలు టేస్ట్ రాదు. అది కొంచెం తగ్గినా సరే టేస్ట్ ఉండదు. ఎక్కువైతే తినలేము. ఏంటిది అది చెప్పుకోండి చూద్దాము. ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తా. ఇక్కడైతే చక్కగా మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసేసాను, ఇంగువ వేసేసానండి. పప్పులో ఇంగువ వేస్తే గనక ఆ టేస్టే డిఫరెంట్ అండి. ఇంగువ లేని పోపు నాకైతే నచ్చదు కాబట్టి నేను కంపల్సరీ ఇంగువ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చక్కగా మనం పప్పులోకి ఇది వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి ఆ గంటె అలా పెట్టేసి, ఇది పోపుకే వాడతాను కదా, ఇలా పెట్టేసి మళ్ళీ కొంచెం వేసి అలా కొంచెం పప్పు తీసుకొని మనం వేస్తే గనక ఆ పోపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకుంటున్నాను. ఇదేంటి పోపుకి అనుకోకండి, నేను ఇది పోపు కోసం అయితే వేయట్లేదు, వడియాలు వేపుకోవాలి కదా. మనకి చక్కగా సగ్గుబియ్యం వడియాలు ఉండేయండి. అమ్మ చేసి వడియాలు ఇచ్చింది. అమ్మ చేతి పప్పు చేసుకున్నాక అమ్మ చేతి వడియాలు లేకపోతే ఎలా చెప్పండి. కాబట్టి నేను వడియాలు కూడా చక్కగా వేయించేసి ఒక డబ్బాకి పెట్టేసుకుంటా. ఇంకా అన్నం ఉడికిన తర్వాత అలా డబ్బాకి పెట్టుకుంటే ఏంటంటే మధ్యాహ్నం తినచ్చు, ఈవినింగ్ చపాతీకి కాంబినేషన్గా వడియాలు బాగుంటుంది. మాకు వడియాలు వేపితే కనుక ఈవినింగ్ స్నాక్ కింద కూడా తింటామండి. కాబట్టి వడియాలు అనేది ఎప్పుడు వేపినా 2 డబ్బాలకి వేపి పెట్టుకుంటాను. ఒకవేళ మూత పక్కకు వచ్చిన ఒకటి మెత్తబడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవైతే సగ్గుబియ్యం వడియాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే బాగా నచ్చిన వడియాలు ఇవి ఉంటే గనక నేను ఆ విధంగా తింటూనే ఉంటాను. ఆపటం అనేది ఉండదండి. ఎవరికైనా ఉంటుందా వడియాలు ఆపటం? అలాంటివి మన ఇంట వంట ఉండవనుకోండి. ఇప్పుడైతే గనక ఫస్ట్ ఒకటి చెక్ చేస్తున్నాను, కాగిందా లేదా అనేది. కాగిందండి, చూస్తున్నారు కదా. వడియాలు వడియాలు ఈరోజైతే వేడి వేడి అన్నము, పప్పు, వడియాలు, ఇంతకన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి మనకి. మీరు ఈరోజు ఏ స్పెషల్ చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసి ఉంటారు కదా. చూశారు కదా, పప్పు, వడియాలు రెడీగా ఉన్నాయి. నేను లాస్ట్లో ఏది అని చెప్పి అన్నాను కదా, లాస్ట్లో కొంచెం లైట్గా పంచదార వేశానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఆ పంచదార ఒక్కటే లైట్గా వేశానండి. కాబట్టి మసాలా ఏం వేయలేదు, కావాలని నేను చెప్పాను. ఇక్కడైతే కనుక లైట్గా షుగర్ వేస్తే ఆ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇంగువ అవన్నీ వేశాను కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.